థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య గొడవేంటి? దశాబ్దాల తరబడి వీరి మధ్య సాగుతున్న ఈ గొడవలకు కారణమేంటి? ప్రస్తుతం ఈ వివాదం ఎందుకంత తీవ్రతరం దాల్చింది? భారతీయుల కోసం జారీ అయిన అడ్వైజరీ ఎలాంటిది? అసలు ఈ ఘర్షణ ఎలా చెలరేగింది? ఇరు దేశాల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా ఎంతటి వివాదానికి దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య దశాబ్దాల తరబడి జరుగుతున్న వివాదం కాస్త ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చినట్టు కనిపిస్తోంది. దీంతో భారతీయుల కోసం ఒక అడ్వైజరీ జారీ అయింది. ఇందులో ఏముందని చూస్తే భారత పౌరులు థాయిలాండ్లోని 7 ప్రైమ్ మినిస్టర్లపై ప్రయాణం చేయవద్దని శుక్రవారం నాడు థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని కోరింది. ట్రాట్, సురీన్, సిసాకెట్, బురిరామ్, సా కవావు, చందాబురి, బువోన్ రచ్చాత అనే ప్రావిన్స్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు థాయ్ తాత్కాలిక ప్రధాని విజయాచే సైతం ఆయా ప్రావిన్స్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా ఈ 2 దేశాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ అవేంటో చూస్తే ప్రీ విహార్, టమోన్తోన్, తమ్యున్తోన్ దేవాలయాలు ఇవి తమవని 2 దేశాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటి నుంచి థాయిలాండ్ అభ్యంతరాలు చెబుతూనే ఉంది. మే నెలలో కంబోడియా సైనికుడిని థాయ్ సైన్యం కాల్చి చంపింది. నాటి నుంచి ఇరు దేశాల సరిహద్దు వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్ర కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్ తో రాయబారం చేయబోయారు. ఈ సమయంలో ఆమె అంకుల్ అని సంబోధిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ ఆర్మీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చెప్పింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఆ అంశంపై అక్కడి కోర్టు విచారణకు ఆదేశించింది. షినవత్రను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై 3న విజయాచే థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 23న ఒక ల్యాండ్ మైన్ పేలడంతో థాయ్కి చెందిన 5 సైనికులు గాయపడ్డారు. దీంతో థాయ్ తన F-16 యుద్ధ విమానాలతో కంబోడియాపై బాంబుల వర్షం కురిపించింది. ఘర్షణ మరింత తీవ్రతరమైంది. ఇరు దేశాలకు చెందిన 14 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. థాయ్, కంబోడియన్ దేశాలు ప్రస్తుతం సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య రాయబార్ల ఉపసంహరణ వరకు వచ్చింది వ్యవహారం. ఇంతకీ ఈ ఘర్షణలు ఎప్పుడు చెలరేగాయో చూస్తే తామియోమ్ తామ్ ఆలయానికి దగ్గరలో గురువారం తెల్లవారుజామున మొదలైంది. థాయ్ సైనిక స్థావరాలకు దగ్గర కంబోడియా దళాలు వైమానిక నిఘా కోసం డ్రోన్లను మోహరించాయి. దీంతో ఈ ఘర్షణ చెలరేగినట్టు చెబుతుంది థాయ్ ఆర్మీ. తమ సైనికులు చేసిన యత్నాలు విఫలమయ్యాయని, దీంతో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు మొదలైనట్టు చెప్తున్నారు. ఆర్పీజీలతో కూడిన కంబోడియన్ యూనిట్లు రెచ్చగొట్టిన తర్వాత తమ దళాలు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపాయని అంటుంది థాయ్ ఆర్మీ. మరోవైపు థాయ్ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తుంది కంబోడియా. థాయ్ 4వ నెంబర్ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఉమ్మడి సరిహద్దులోని అన్ని చెక్ పోస్టులు మూసివేశారు. 86 గ్రామాల నుంచి సుమారు 40,000 మంది థాయ్ పౌరుల్ని ఖాళీ చేయించారు.